హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే. అండ్ పాలకూరతోని ఎప్పుడు పప్పు కాంబినేషనే కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా క్రిస్పీగా అండ్ టేస్టీగా పకోడీ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక అరకప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక పావు కప్పు పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసుకొని వేసుకోండి, చిన్న చిన్న పీసెస్ లాగా. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీరలు అండ్ కొద్దిగా జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు అండ్ ఒక టేబుల్ స్పూన్ ఓమను చేతితోని నలిపి వేసుకోండి. తర్వాత మంచిగా కలుపుకొని అందులో నేను సేమ్ మెజరింగ్ కప్పుతోని 1.5 కప్పు శనగపిండి తీసుకుంటున్నా. అండ్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకొని కొంచెం మిక్సీ వేసి తర్వాత కొద్దిగా సోడా వేసుకోండి. ఆ తర్వాత సేమ్ కప్పుతోని మొత్తం నేనైతే 5 కప్స్ ఫుల్గా పాలకూర వేసుకుంటున్నా. ఇందులో ఏం వాటర్ కూడా యాడ్ చేయకండి. మనం పాలకూరను చిన్న చిన్నగా తరుక్కొని ఆ తర్వాత కడుక్కొని ఒక జల్లెట్లో వేసుకుంటే వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ పాలకూరను యాడ్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేస్తే పిండి మొత్తం చాలా లూజ్గా అయిపోతుంది. అప్పుడు పకోడీ వేసినప్పుడు మొత్తము ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తుంది. నెక్స్ట్ కారం సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి. అండ్ తర్వాత ఒక కంచుడు పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని చేతిని కొంచెం పదన చేసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు పకోడీని వేసుకోండి. నెక్స్ట్ మనం పకోడీని కాల్చుకుంటున్నప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ వేస్తున్నప్పుడు మనం ఫ్లేమ్ని స్లోగా పెట్టుకోవాలి, తక్కువ ఫ్లేమ్ పెట్టుకొని ఆ తర్వాత పకోడీ వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకుంటేనే క్రిస్పీగా వస్తాయి. మొత్తం వేసేటప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పకోడీ తొందర పైన కలర్ చేంజ్ అవుతుంది, లోపల మాత్రం పిండి అలాగే ఉంటుంది. మనం ఒక్కొక్క వాయి వేస్తున్నప్పుడు మొత్తం పిండిని మిక్స్ చేసుకొనే వేసుకోవాలి. ఎందుకంటే పాలకూరలో న్యాచురల్గా సాల్ట్ ఉంటుంది కదా, ఇది అడుక్కు వెళ్ళిపోతుంది. మనం లాస్ట్ వరకు వచ్చేసరికి మొత్తం పకోడీ సాల్ట్గా అనిపిస్తుంది కొంచెము. సో చూసుకొని మంచిగా కలుపుకొని వేసుకోండి. నెక్స్ట్ మనం పిండి కలుపుకున్న తర్వాత ఎక్కువసేపు అయితే పక్కకు పెట్టకండి. పక్కకు పెడితే మొత్తం జారుగా తయారవుతుంది, అప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. కలుపుకున్నామంటే వెంటనే పకోడీ వేసేసుకోవాలి. అండ్ ఈ పకోడీలో పాలకూర ఎక్కువగా ఉండాలి, పిండి తక్కువగా ఉండాలి. ఈ చలికాలంలో పాలకూర ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా వెరైటీస్ ట్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇది మన స్కిన్ అండ్ హెయిర్ హెల్తీగా ఉండడానికి అండ్ ఐస్ మంచిగా కనబడడానికి, బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి మంచిగా యూజ్ అవుతుంది. అండ్ బ్లడ్ ఇంప్రూవ్ కూడా ఫుల్ యూజ్ అవుతుంది.